ఎస్ పూజిత. నేను 8వ తరగతి చదువుతున్నాను. మనకి ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో కూడా బర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బర్డ్స్ కురిస్తేనే వర్షం పడుతుంది. అండ్ ప్లాంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకునే ఆక్సిజన్ కూడా అవే ఇస్తున్నాయి. అవి కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేయడం వలన మనం ఆక్సిజన్ అబ్జర్వ్ చేసుకోబోతున్నాం. అలానే ఆక్సిజన్ వల్ల చాలా జరుగుతుంది మన బాడీలో. బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది అండ్ మనం హెల్తీగా కూడా ఉంటాము. అందుకు మనం ప్లాంట్స్ని ఎక్కువగా పెంచాలి. అండ్ మనము ఎన్విరాన్మెంట్లో చాలా ఎక్కువగా చూసేది ప్లాంట్స్. అవి కలుషితంగా అవ్వడానికి కారణం ప్లాస్టిక్. అందుకు ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. ప్లాస్టిక్ అనేది ఒక్కసారి యూజ్ చేస్తే తర్వాత అది కలవడానికి 100 లక్షల సంవత్సరాలు పడుతుంది. భూమిలో కలవడానికి చాలా సమయం పడుతుంది. నేను 6th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు స్వచ్ఛ భారత్ గురించి చెప్పబోతున్నాను. చెప్పలా సార్? మొక్కల్ని నరకకూడదు, నీరుని వేస్ట్ చేయకూడదు, మొక్కల్ని నాటాలి. మొక్కల్ని చాలా బాగా చూసుకొని నరకకూడదు, పెంచాలి మొక్కల్ని. ఇంకా అన్నంని వృధా చేయకూడదు. మళ్ళీ బర్డ్స్కి కొద్ది వాటర్ పెట్టాలి. ఎండాకాలం కదా. మళ్ళీ ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు. మనం అన్నిటిని చాలా జాగ్రత్తగా వాడాలి. 8th క్లాస్ ఏ సెక్షన్ చదువుతున్నాను. ఇప్పుడు నేను పర్యావరణం గురించి చెప్పబోతున్నాను. మొక్కలు నాటడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మొక్కలు నాటడం వల్ల మనకు ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. దానివల్ల మనం ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి మరియు మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. మొక్కలు నరకడం వలన డిఫారెస్టేషన్ అవ్వడం వలన వేడి ఉష్ణోగ్రత అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. దానివలన మనం ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తుంది. కాబట్టి మనం 3 డస్ట్బిన్స్ ఉంటాయి కాబట్టి చెత్తని 3 డస్ట్బిన్స్ కింద వేరు చేయాలి. తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త 3 చెత్తలు మనం వేరు చేస్తే మనకి అవి వేసేటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బందులు రావు. మనం అన్నిటినీ ఈక్వల్గా చూడాలి. యానిమల్స్ని, బర్డ్స్ని, మొక్కల్ని అన్నిటినీ కూడా మనం ఈక్వల్గా చూడాలి. నీరు అనేది మనకు చాలా ఉపయోగం, గాలి కూడా. అందుకే గాలి ఉపయోగం కాబట్టి మనం మొక్కలని చాలా ఎక్కువగా పెంచాలి. మొక్కలను ఎక్కువగా పెంచితే మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నీరుని కూడా అలానే ఎక్కువగా పెంచాలి. మనం వాటర్ అనేది ఎక్కువగా వేస్ట్ చేయకూడదు. మనం అలానే నా పేరు ఎం వర్షిణి ప్రియ. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను ప్రకృతి గురించి చెప్పబోతున్నాను. ప్రకృతిలో చెట్లు పెంచాలి, యానిమల్స్ని బాగా చూసుకోవాలి, బర్డ్స్ని బాగా చూసుకోవాలి, వాటర్ని వేస్ట్ చేయకూడదు. మొక్కలు ఎక్కువ పెంచితే ఆక్సిజన్ ఇస్తాయి. పక్షులకి నీళ్ళు పెట్టాలి, ఏవైనా గింజలు అవి పెట్టాలి. యానిమల్స్కి కూడా అలాగే. చెట్లు ఎక్కువగా నరకకూడదు. సమస్త జీవరాశుల్ని కాపాడాలి. చెట్లు ఎక్కువగా నరికేస్తే మనకి ఆక్సిజన్ తగ్గిపోతుంది. అందుకే చెట్లని మనం నరకకుండా చెట్లని పెంచాలి. నేను సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో చదువుతున్నాను. ప్రకృతి ఆధారంగా జీవించాలి. పక్షులకి నీళ్లు పెట్టాలి, మాకులాగా కూరగాయలు పెంచుకోవాలి, నరకకుండా మొక్కల్ని పెంచుకోవాలి. నేను సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ చదువుకున్న విద్యార్థిని. నేను పర్యావరణం గురించి చెప్పబోతున్నాను. మనం మొక్కలు పెంచాలి, ప్లాస్టిక్ తక్కువ వాడాలి. ఈ మధ్య ఎండాకాలం కాబట్టి పక్షులకి నీళ్లు పెట్టాలి. ప్లాస్టిక్ని తగ్గించి మొక్కల్ని పెంచుదాం. ఇప్పుడు మేము అలాగే ప్లాస్టిక్ గురించి స్పీచ్ ఇస్తున్నాము. అందరూ కూడా ఒకసారి వాడవలసిన ప్లాస్టిక్ని మళ్ళీ వాడవద్దు.